శీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా తేగలు దర్శనమిస్తుంటాయి. అయితే తేగలు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కువ మందికి తెలియదనే చెప్పాలి. వీటిని ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా మార్కెట్లో లభించే కాల్చిన తేగలు ఇష్టపడుతూ ఉంటారు. తేగలు తినండి, బరువు తగ్గండి అంటూ ఈ మధ్య ఆరోగ్య నిపుణులు సూచిస్తుండటంతో వీటికి అమితమైన ఆదరణ లభిస్తోంది. తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇసుక నేలల్లో వాణిజ్యపరంగా పండించే తేగలను ఇంటి పెరట్లోనూ భేషుగ్గా పెంచుకోవచ్చునని మీకు తెలుసా? అలా చక్కగా పండించుకుని ఉడకబెట్టుకుని తినొచ్చంటున్నారు పెరటి సాగుదారు ఒకరు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు తనదైన నైపుణ్యంతో అందంగా పెంచడమే కాదు, తోటి వారికి పంచుతూ బంధాలను పెంచుకుంటున్నారు ఆయన. ఇంతకు ఆ పెరటి సాగుదారు ఎవరో, తేగలు ఎలా పండిస్తున్నారో, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేవో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తాటికాయల నుంచి వచ్చిన వేరునే తేగ అంటారు. పండిన తాటికాయల నుండి టెంకను వేరు చేసి భూమిలో పాతిపెడతారు. కొంతకాలం తర్వాత వీటి నుండి మొలకలు వచ్చి కాండం ఏర్పడుతుంది. 4 నెలల తర్వాత ఈ కాండపు మొలకలను టెంకల నుంచి వేరు చేస్తారు. వీటినే తేగలు అంటారు. వీటిని ఉడికించి కానీ కుండలో పెట్టి కాల్చి కానీ తింటారు. వీటిలో అధిక శాతం పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు తొలిదశలోని క్యాన్సర్ను దూరం చేసుకోవచ్చు. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పొటాషియం, విటమిన్ బి, B1, B3, C వంటివి కూడా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ చూడండి, 5 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పుతో ఇంటి ఆవరణలోనే తయారైన తేగలను చెక్కచెక్క తీగలు జరుపుతున్న ఈయన పొట్లూరి సాంబశివరావు. కృష్ణా జిల్లా గూడవల్లి గ్రామంలో మొత్తం 200 గజాల స్థలంలో 100 గజాల్లో ఇంటిని కట్టుకొని 50 గజాలు ఆవరణగా వదిలి మిగిలిన 50 గజాల స్థలంలో ఏ సీజన్లో ఏ కూరగాయలు పెంచాలో అవి పెంచుతూ తన ఇంటిని నందనవనంగా మార్చుకున్నారు. తోటకూరను 10 అడుగుల ఎత్తు పెంచిన, క్రమశిక్షణతో తీగజాతి కూరగాయలను పందిర్లకు పాకించిన, పూల కుండీలను అందంగా అమర్చిన అది సాంబశివరావుకే చెల్లుతుంది. తేగలను పొలాల్లోనే కాదు, ఇంటి ఆవరణలోనూ పండించవచ్చని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు సాంబశివరావు. పోయిన సంవత్సరం మేము తేగలు 3 అడుగులు బై 3 అడుగులు మొత్తం 300 తేగలు వేయటం జరిగిందండి. కానీ ఈ సంవత్సరం అదే నెలలో 500 తేగలు వేయటం జరిగిందండి. 5 అడుగులు పొడవు, 3.5 వెడల్పులో మొత్తం 500 టెంకులు వేయటం జరిగిందండి. ఈ కొంచెం నెలలో మీరు 500 టెంకులు ఎట్టే వేసారని అంటారు. టెంక మీద టెంక పెట్టి వేస్తే వస్తుంది, దాని బలం ఎలా ఉంటుంది, ఒక టెంక వరుస పెడితేనే మాకు రావట్లేదని అంటారు. కానీ మాది నేల బలంగా ఉండటము, అది కాకుండా ఇంతకుముందు వేసిన నేల తవ్వి ఉండటం మూలాన తేగ తొచ్చుకుపోవడానికి వీలుగా ఉందండి. దానివల్ల మేము బుర్ర మీద బుర్ర వేసినా కానీ దాన్ని ఏరు బాగా లోపల చొచ్చుకుపోయి బలంగా ఊరటం జరిగిందండి. వేసిన నేల కనుక మనం పెంటపోగేసి ఎరువేసి చేసింది అయితే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే బలమైన తేగలు ఎక్కడ ఉంటాయండి, మీరు చూస్తున్నారు, ఇదిగో చూడండి ఎంత బలంగా వచ్చిందో. అదే తాటి చాప, తాటి గుజ్జు అది తయారు చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఏరుకోవటం ఉంటుందండి. దీనికి ఏం అవసరం లేదండి. మీకు చెట్టు కింద రాలిపోయిన పండు తాటికాయ ఒకటి దొరికితే చాలు, ఎలాంటిదైనా తీసుకొచ్చేసి ఇలా వేసేస్తే సమతలమైన ప్రదేశం చక్కగా సరిపోతుందండి. పెరట్ అనేటప్పటికి మనకి ఏదో ఒకటి బలం ఇంట్లో ఊడ్చిన తుక్కు దిలువ ఉంటుందండి. నాకేంటంటే పెంటపోగు అనేది ఉంది కాబట్టి ఆ పెంటపోగు ఎరువు తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరుగుతుందండి. పెంటపోగు వేస్తే ఏమవుతుందంటే నేల గుల్లబారి తేలిగ్గా వస్తుందండి. సహజంగా నల్లాల్లో తేగలు తీయాలంటే చాలా కష్టం అండి, ఇసుక నేలలో వేయాలంటారు. కానీ నాకేం కష్టం లేదండి, మీరు చూస్తున్నారు ఇదంతాను ఊరికి ఇట్లా పీకెత్తే వస్తాయండి. ఇట్టా కూడా వేయచ్చా అంటారండి, మీరు చూశారు కదా, ఇది వేయించండి. మనం చేసుకునే పని బట్టే ఉంటుందండి. బయట అండి ఏమవుతుందంటే సరిగ్గా కాల్చలేదండి. ఆ సరిగ్గా కాల్చడం మూలాన ఊరికే మనం వెళ్ళంగానే ఆ సెగ చూపిస్తున్నారు, అది మాడిపోతుంది, తినడానికి వీలుగాక దాని మీద విరక్తి పడుతుందండి. తేగలు అయితే దొరుకుతున్నాయి కానీ కాల్చే విధానం కుదరక చాలామంది ఊరుకుంటున్నారు. అలా కాకుండా మనం తేగలను శుభ్రంగా
ఆ చివర ఈ చివర కట్ చేసుకుని పైన తోలు తీసేసి దాన్ని శుభ్రంగా కడిగి 3 ముక్కలు కానీ 4 ముక్కలు కానీ చేసి మన కుక్కర్లో ముందు నీళ్లు పోయాలండి. ఆ కుక్కర్లో నీళ్లు పోసిన తర్వాత ఏరే గిన్నె తీసుకుని దాంట్లో ఈ ముక్కలు వేయడం జరుగుతుంది. ఈ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో నీళ్లు పోయాలండి. కొంచెం నీళ్లు ఎక్కువ పోస్తేనండి ఎక్కువ విజిల్స్ వచ్చినా మాడకుండా ఉంటాయి. కనీసం దగ్గర 10 విజిల్స్ వరకు రావాలండి. మీకు ఆ 10 విజిల్స్ వచ్చేటప్పుడు వాసన కూడా మీకే తెలుస్తుందండి. ఆ తెలిసిన తర్వాత మనం తీయాలండి. తీసినామంటే కుక్కర్ని కొంచెం ఆరబెడితే లోపల మగ్గిద్దండి. 1 గంట ఉన్న తర్వాతే మూత తీసి చూసుకోవటం జరుగుతుందండి. అప్పుడు అది తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు 4 తేగలైనా 5 తేగలైనా మన పెరట్లో ఇప్పుడు నేను 500 వేసానండి. రోజు 10 తేగలు తోముకుని నేను కుక్కర్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళకి కానీ మాకు కానీ తీసుకోవడానికి వీలవుతుంది. అదే మీకు కుండ అనుకోండి, 100 తేగలు వేయిస్తేనే కుండ అవుతుందండి. అది కష్టం అవుతుంది కాబట్టి ఇలా చేయటం అనేది నా ఉద్దేశం. మీరు ఎందుకు ఉడకబెడతారో దీనివల్ల లాభం ఏంటి అని అడగచ్చండి. నాకు తెలిసినంతవరకు అండి మనం కాల్చినప్పుడు ఒక్కొక్కసారి సెగ ఎక్కువైనప్పుడు మాడిపోతాయి. సెగ తక్కువైనాయి అనుకోండి మళ్ళీ అది కాలకుండా ఉంటాయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అవి తింటే డోకులై రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ కుక్కర్లో పెట్టే విధానంలో ఏమవుతుందంటే అది చక్కగా ఉడికిపోతుందండి. ఉడకలేదనుకోండి ఇంకో 2 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకున్నా కానీ ఇబ్బంది రాదు. అదే కాల్చే విధానంలో మళ్ళీ కాల్చడానికి వీలు కాదండి. కాబట్టి ఈ కుక్కర్లో పెట్టిన విధానం వల్ల మనకు డోకులు రావు, తినడానికి కూడా దాని మీద నీరు పట్టినట్టుగానే ఉండటం కానీ లేకపోతే మాడిపోయినట్టు ఉండటం కూడా లేకుండా చక్కగా జీర్ణం అయ్యి చక్కగా ఉంటుందండి. తాడి చెట్టు కింద మొలిసినా కానీ తేగ అయిపోయింది, మన ఇంటి దగ్గర వేసినా తేగ అవుతుంది. దీన్ని అందరూ మర్చిపోతున్నారు. కాకపోతే వేసుకునే విధానం అంటే సమతలంలో వేసుకోవాలి. లోతులో వేసుకున్నారనుకోండి నీరు వస్తుంది, మెరకు వచ్చిందనుకోండి నీళ్ళు రాదు. సమతలంలో వేసుకుని ఆ మొలక పైకి రాగానే తీసేసుకుంటే బాగుంటుందండి. సాధ్యమైనంత వరకు అండి ఇది రైతు వారీగా చాలామంది ఆదాయ వనరుగా చూసుకోరండి. బయట వాళ్ళే దీన్ని ఇసుక నేలలో వేసుకుని అది ఈజీ నేల అండి, చక్కగా తీయటానికి అది వీలవుతుంది. ఈ డెల్టా ఏరియా వచ్చేటప్పుడు నెలండి దీన్ని తీయటం కష్టం. ఏ రైతుకి ఆ రైతు కమర్షియల్గా ఆలోచించకుండా వాళ్ళ సొంతానికే వేసుకోవడం జరుగుతుంది కానీ కమర్షియల్గా వీటిని వేయరండి. ఆ వేసుకునే విధానం గోదావరి జిల్లాలో ఎక్కువగా, అట్లాగే బందర్ ఏరియా ఇసుక నేలలోనూ వీటిని వేస్తారండి. వాళ్ళ విధానం వేరు, వాళ్ళకి ఇలాలే ఇంత చేస్తే కానీ ఆదాయ వనరుగా ఉండదండి. వాళ్ళు చేసే విధానమే వేరుగా ఉండదండి. నేను చెప్పింది మన రైతువారి విధానం అండి. తీగలను భూమి నుంచి వేరు చేసిన తర్వాత వాటిని శుభ్రపరిచి మట్టి కుండలో పెట్టి గాలి చొరబడకుండా మూతిని మట్టితో కప్పుతారు. ఆ కుండను బోర్లించి చుట్టూ వరిగడ్డిని పేర్చి సుమారు అరగంట సేపు మంట పెడతారు. వేడి చల్లారిన తర్వాత కుండ నుంచి తీగలను వేరు చేసి తినొచ్చు. మరొక పద్ధతి ఉడకబెట్టి తినే విధానం. టెంకల నుంచి పచ్చి తీగలను వేరు చేసిన తర్వాత వాటిపైన ఉన్న పెచ్చు తీసి 2 నుంచి 3 ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెడతారు. వేడి చల్లారిన తర్వాత వీటిని తినొచ్చు. సాంబశివరావు ఎటువంటి రసాయనాలు వాడకుండా కాలానుగుణంగా కూరగాయలు పండిస్తారని, అవి ఎంతో రుచికరంగా ఆరోగ్యంగానూ ఉంటాయని చెబుతారు గ్రామస్తులు. పొట్లూరి సాంబశివరావు గారి ఆవరణలో ఇంటి దగ్గర కొద్ది స్థలంలో తీగలు వేయటము, 500 తీగల వరకు బాగా ఆయన ప్రసిద్ధి. కాస్త స్థలంలోనే బాగా పండించడం కానీ వీటిలో బాగా మెలకుగా ఉండటం, కాస్త స్థలంలో అన్ని కూరగాయలు మొత్తం అన్నీ పండియటం బాగా చేస్తూ ఉంటారు. తీగలు కూడా అదేవిధంగా ఎప్పుడు ఒక వరుస మీద ఒక వరుస 2 వరుసలు వేసి బాగా ఆయన బాగా ఊరే విధంగా చేసి పండిస్తున్నారు. బయట వాటికి వీటికి తేడా అంటే బాగా ఈ ఊరటం కానీ రుచిగానే ఉంటాయండి. మనం చక్కగా పండించడం ఆర్గానిక్ పంటలాగా రుచిగా ఉంటాం, మనకు కూడా బాగుంటుంది. ఈ ఎప్పుడెప్పుడు తీస్తాడా ఆయన తలొక్కసిన ఎప్పుడు ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటాము. ఈ తీగ రానియండి బుర్ర గుజ్జు వస్తుంది, దీంట్లో పగలగొడితే మనం ఈ గుజ్జు అనేది తింటే మంచి రుచిగా ఉంటుంది, కొబ్బరిలాగా బాగుంటుంది. ఇది ఎక్కువగా చాలామంది పగలగొట్టుకుని తింటారు. ముంజి అనేది మంచి రుచిగా ఉంటుంది. పల్లెటూళ్ళలో బాగా వీటిని లైక్ చేస్తూ ఉంటారు. ఇది జనాలు మర్చిపోకోకుండా ఈ తీగలు అనేవి, ఈ ముంజి అనేది ఇవన్నీ తినాలి చేయాలి. అందరూ ఇప్పుడు కాలంలో తెలియట్లేదు. ఇంతవరకు జనరేషన్ వాళ్ళకి తెలుసుగా మటుకు ఇవన్నీ చేసి చూపిస్తున్నారు. బయట తేగలకి ఈ తేగలకి రుచి వేరుగా ఉంటుంది. బయట కాల్చటం అంటే ఎక్కువ కాలవచ్చు, తక్కువ కాలవచ్చు, తీగ తయారవ్వచ్చు, అది నీరుగా ఉంటుంది. కాల్చింది కుదరక 2 రోజులకే స్మెల్ వచ్చేస్తాయి బాగు. అంటే ఇప్పుడు కాల్చే విధాయకం ఎవరికి తెలియదు, కాల్చే కుదరటము అది కూడా తెలియదు. కాబట్టి ఈ కుక్కర్లో ఉడకబెట్టుకుంటాం మనకు తెలిసిన విధాయకం. ఇక దాన్ని ఉపయోగించుకుని 4 రోజులు ఉండాలన్నా బయట తీగల మీద ఇవి ఎక్కువ రుచిగా ఉంటాయి. కండ ఉంటుంది,
ఉడకబెట్టుకుంటాం కాబట్టి బయట తీగల మీద అరగలేదు లేకపోతే బాగోలేదు అన్న ఆరోగ్యం తేడా రాకుండా ఉంటుంది. ఇవి మా పెరట్లో పాతిపెట్టిన తేగలండి. ఇవి బురద శుభ్రంగా చేసేసి అటుపక్క ఇటుపక్క కట్ చేసి 4 ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టుకోవాలండి. దీన్ని 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలండి. ఇవి ఆర్గానిక్గా పండించిన తేగలండి. వీటికి ఆరోగ్యం ఎక్కువ ఉండదు. అవంటే మందులో వేస్తారు కాబట్టి మనకు అంత ఆరోగ్యకరంగా ఉండవు. ఇవి మేము ఎక్కువగా కేర్ తీసుకుంటామండి. దీనికి నీళ్లు పోయడం దగ్గర నుంచి అవి ఎలా పెంచాలి ఏంటనేది ప్రతిరోజు చూసుకుంటూ ఉంటాము. అందుకని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ఈ సైజు వరకు వచ్చింది. తేగలు తెలుగువారి సొత్తు. బలకరమైనటువంటి పిండి పదార్థాలతో కూడుకున్నటువంటి గొప్ప ఆహార ద్రవ్యం తేగలు. ఇది షుగర్ రోగులకు, స్థూలకాయులకు ఎలాంటి అపకారము చేయదు. పైగా ఈ పీచు ఉండటం మూలాన ఇది రక్తంలోకి షుగర్ కానీ కొవ్వు కానీ చేరకుండా కాపాడుతుందన్నమాట. ఎసిడిటీని తగ్గిస్తుంది. అతిగా తింటే యాసిడ్ పెరుగుతుంది. బి గ్రూపుకు సంబంధించిన విటమిన్లన్నీ తేగల్లో ఉన్నాయి. సి విటమిన్ ఉంది, పొటాషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, బీపీ నియంత్రణలోకి వస్తుంది. గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి తేగలు చాలా మంచి చేస్తాయి. మంచి జీర్ణశక్తి ఉన్నవాళ్ళు చక్కగా దీన్ని తగినంత మోతాదులో తినచ్చు. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్ళు తగ్గించి తినాలి. ఇది ఈ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకోండి. పిజ్జా, బర్గర్, ఫ్రాంకీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆకలేస్తే గుర్తొచ్చే ఫాస్ట్ ఫుడ్స్ ఇవే ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఆరోగ్యానికి అవసరమైనవెన్నో తినేవారు. అన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ఇలాంటి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదాలను, అవి ఆరోగ్యానికి చేసే మేలును నేటి తరానికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.